సివిల్ సప్లై అధికారులు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకపోవడంతో సమ్మెను కొనసాగిస్తామంటున్నారు రేషన్ డీలర్లు. రేషన్ డీలర్లను తొలగించి నోటీసులు జారీ చేశారు సివిల్ అధికారులు. మహిళా సంఘాలకు రేషన్ వ్యవస్థను అందిస్తామని సివిల్ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్లు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. ప్రభుత్వం త్వరగా స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించారు. మరి వారి డిమాండ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అధికారులతో రేషన్ డీలర్ల సమ్మె ఎటు తేలకపోవడంతో సమ్మె శరణం అంటున్నారు. ఒకవైపు సివిల్ సప్లై అధికారులు కూడా నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంటే భవిష్యత్ కార్యాచరణ డీలర్ ఎలా ఉండబోతుంది, దీనికి సమ్మెకి ఎలా సిద్ధం అవుతుందో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు సస్పెన్షన్ చేశారు, మిమ్మల్ని నోటీసులు ఇచ్చారు, మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు? రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరునికి కూడా నిరసన తెలిపేటువంటి అధికారం ఉంది. ఇవాళ ప్రభుత్వాలు ప్రతిసారి కూడా ఉద్యమాలను అణచివేసే ధోరణిలో ప్రయత్నం చేయడంలో వాళ్ళ యొక్క ప్రకృతి, సహజమైన ప్రకృతి, దాన్ని మేము ఎప్పుడు కూడా కాదనలేము. ఇవాళ మమ్మల్ని ఒక దిక్కేమో చర్చలో పిలవడం, ఒక దిక్కేమో నిరసన కార్యక్రమాల్లో భాగంగా మేము ఉన్నటువంటి నేపథ్యంలో మమ్మల్ని షోకాస్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేస్తామని బెదిరించేది. ఈ బెదిరింపులు కానీ ఈ ప్రయత్నాలు కానీ ప్రభుత్వం చేస్తారని మాకు తెలుసు. మొదలే ప్రభుత్వం యొక్క భయభ్రాంతులు సృష్టించి డీలర్లను అన్ని రకాలుగా ఇవాళ ప్రభుత్వం ఆధీనంలో తీసుకుంటానికి ప్రయత్నం చేస్తుందని మాకు తెలుసు. అయినప్పటికీ కూడా డీలర్లు పీక్ స్టేజ్లో ఇవాళ వెంటిలేటర్లో ఉండి కూడా ఉద్యమాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నంలో డీలర్ అందరం కూడా ముందున్నాం. మమ్మల్ని రద్దు చేసే, ఈ వ్యవస్థను రద్దు చేసే వరకు కూడా మా ప్రయత్నాలు కొనసాగుతాయి. మా సమ్మె అనేది కొనసాగుతుంది. ఇవాళ ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి కూడా చర్చలకు పిలిచి చర్చలు చేస్తుంది. సివిల్ సప్లై అధికారులు ఏమంటే మీకు కమిటీ వేసాము, కమిటీ కాలయాపన చేయకుండా టైం వస్తుంది అంటే ఆ లోపల కూడా డీలర్లు ఆగలేకపోతున్నారు అంటున్నారు. ఈ ఒకటి లేలే 2 అసెంబ్లీలో కౌన్సిల్లో కూడా మంత్రి గారు గత అసెంబ్లీలో, అంతకుముందు అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడుతూ న్యాయమైన కోరికలు ఉన్నాయి, వాళ్ళకి న్యాయమైన కోరికలను తీరుస్తాం త్వరలోనే అన్నారు. త్వరలో నేను అన్నప్పుడు 4 సంవత్సరాలు గడుస్తున్నాయి. మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటి? మా కార్యాచరణ ఒకటే, మీ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం 2015 అక్టోబర్ నుంచి మాకు రావాల్సిన బకాయిలు, మా కష్టాజితం మాకు ఇమ్మీడియట్లీగా రిలీజ్ చేయాలి బేషరతుగా. రెండవది ఏంటంటే మేము ఉద్యోగ భద్రత ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి ఈనాడు బంగారు తెలంగాణలో మరి ఈనాడు కని విని వెరగనంత రీతిలో ఈనాడు ప్రజా పంపిణీ వ్యవస్థ భారతదేశంలోనే ఆదర్శమైనటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మరి అనేక రకాలుగా భారత ప్రభుత్వం అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి అవార్డ్స్ ఇచ్చినటువంటి శాఖలో మేము పనిచేస్తూ మంచి పేరు తెచ్చినటువంటి ఘనత మా తెలంగాణ రాష్ట్ర డీలర్లకు. మరి నాడు 20 రూపాయల కమిషన్తో మేము ఏ విధంగా మా భార్య పిల్లల్ని ఏ విధంగా మేము పోషించగలుగుతాం. కాబట్టి భారతదేశంలో ఆదర్శమైన ముఖ్యమంత్రి కావాలంటే మా ఒక ఉద్యోగ భద్రత మొట్టమొదలు కలిగించినటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి గారికి దక్కాలని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలంటున్నాం. అదేవిధంగా ఈనాడు ప్రభుత్వాన్ని మేము గొంతమ్మ కోరికలు కోరతలే, మరి 12 డిమాండ్లతో పోలే, 10 డిమాండ్లతో పోలే. మాకు రావాల్సిన బకాయిలు, మాకు ఉద్యోగ భద్రత ఒకటే అడుగుతున్నాం. మాకు రావాల్సిన బకాయిలు ఎట్లని ఇవ్వాలి ప్రభుత్వం, ఇవాళ కాకుండా రేపని ఇవ్వాలి. ఒకటే కోరికతో ప్రభుత్వం దగ్గరకు వస్తున్నాం. మాతోని పిలవకుండా, డిస్కషన్ చేయకుండా, ఎలాంటి చర్చలు చేయకుండా మరి సస్పెన్షన్ చేస్తున్నాం, మిమ్మల్ని తీసేస్తున్నాం, మహిళా గ్రూపులకు ఇస్తున్నాం, ఇంకోరికి ఇస్తున్నాం. అంటే ఏ గ్రూపులో అయినా వచ్చి దీంట్లో రూపాయి మిగిలితేనే పనిచేస్తారు తప్ప జోబులకించి 5 నుంచి 15 వేలు పెట్టుకొని మాలేక ఇవాళ కాకుండా రేపన్నా దీంట్లో ఎంప్లాయ్మెంట్ సరెండర్ చేసి వచ్చినాం, రేపన్నా బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎవరు రారు. ఏదైనా 10 రూపాయలు వస్తున్నాయి అంటేనే వస్తారు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు కూడా 80-90% ఎవరు కూడా ముందుకు వచ్చి పనిచేసేందుకు సిద్ధంగా లేరు. ఈనాడు వాళ్ళని కూడా మేము మీ ద్వారా కోరుతున్నాం, 10 టీవీ ద్వారా. మరి ఈనాడు ఈ వ్యవస్థలో 35-40 ఏళ్ళ నుంచి దీంట్లో పనిచేస్తూ ఉన్నాం. మరి ఈనాడు సాలిసాలని కమిషన్కు పనిచేస్తున్నాం. మరి మీరు వచ్చి లాజ్ చేసుకోవద్దని మిమ్మల్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈనాడు నేను ఒకటే కోరుతూ ఉన్నా. మరి ప్రభుత్వం 5వ తారీఖు లోపల మా ఒక్క సమస్యలు సాల్వ్ చేయలేకపోతే ఈనాడు ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇద్దరమే అమరనాథ చేస్తామని. మరి 3వ వ్యక్తి యాదవ్ గారు కూడా వచ్చిర్రు. మరి అప్పటి వరకు 5వ తారీఖు వరకు ఎంతమంది అమరనాథ దీక్షకు సిద్ధమవుతారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కని విని వెరగనంత రీతిలో అందరూ కూడా అమరనాథ దీక్షకు సిద్ధంగా అవుతున్నారు. మరి 5వ తారీఖు లోపల మా ఒక్క సమస్యలు సాల్వ్ చేయకపోతే 5వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లను మరి అందరిని కూడా సంప్రదించి మరి ఏడ అమరనాథ దీక్ష కూర్చోవాలి, ఎట్లా కూర్చోవాలనేది
కార్యాచరణ మీ ముందుకు తెచ్చినాకనే మేము ప్రకటిస్తామని. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సమ్మె ఆగదని చెప్తున్నారు. మొత్తంగా 5వ తారీఖు ప్రభుత్వం దిగరాకపోతే తమ ప్రాణాలను కూడా పణంగా పెడతామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పాషాతో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.